మనతో పాటు అరుణ్ గారు ఉన్నారు. ఈరోజు బుద్ధిస్ట్ కల్చర్‌లో తాను నివసిస్తూనే, తను జీవిస్తూనే తన చుట్టుపక్కల ఉన్నటువంటి ఎంతోమందికి బౌద్ధాన్ని చెబుతూ, బౌద్ధ మార్గాన్ని బోధిస్తూ, బౌద్ధమే ఈ దేశానికి శరణ్యం అని చెప్పేసి నమ్ముతూ బతుకుతున్నటువంటి వ్యక్తి అరుణ్ గారు. ఆయన అడిగి తెలుసుకుందాం. అంటే మీరు చెప్పండి, ఈరోజు అశోకునికి సంబంధించినటువంటి ఆనవాళ్ళను అందరికీ చూపించడానికి ప్రయత్నం చేస్తాను. అసలు నిజానికి అవి ఎప్పుడో ఇవి పుట్టినవే మన దేశంలో. కానీ ప్రపంచ దేశాలన్నిటికీ ఆదర్శంగా నిలుస్తున్నటువంటి ఈ బౌద్ధం కానీ, ఈ అశోక ధమ్మం కానీ ఇవన్నీ మన దేశంలో ఎందుకు నిర్వీర్యమవుతున్నాయి? మళ్ళీ తిరిగి రావాలంటే మనం ఏం చేయాల్సి ఉంది? ప్రతి యువకుని బాధ్యత కానీ, ప్రతి పౌరుని బాధ్యత ఏంటి? Yes. Thank you, Jai Bhim. So first of all, thank you for giving a great opportunity to conduct an exhibition in Osmania University. డాక్టర్ హేమంత్ త్రిపుడే గారికి ప్రత్యేక జై భీములు. ఎవరైతే చరిత్రను మర్చిపోతారో, చరిత్ర నిర్మాణంలో భాగస్వామ్యం కాలేరు అన్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానంలో నడుస్తూ మరుగున పడిపోయిన భారతీయ సాంస్కృతిక చారిత్రక ఆనవాళ్ళని మళ్ళీ ఈ తరానికి అందించడం ద్వారానే మీరన్నట్లుగా ఏవైతే కోల్పోయిన విలువలను మళ్ళీ రీఎస్టాబ్లిష్ చేసే క్రమంలో ఈ ఎగ్జిబిషన్ ఎంతగానో ఉపయోగపడుతుందని నేను నమ్ముతున్నాను. ఇందులో ఇక్కడ ప్రజెంట్ చేసిన ప్రతి ఒక్క ఇన్స్క్రిప్షన్, ప్రతి ఒక్క శిలా శాసనం ఈనాటి మన జీవితాల్ని ఎంతగానో ప్రభావితం చేసిన భారత రాజ్యాంగం ద్వారా ఇన్కల్కేట్ చేయబడిన విలువలే అన్న సంగతిని మన సమాజానికి తెలియజేయడం దీని యొక్క ప్రధాన ఉద్దేశం. కేవలం తెలియజేయడం మాత్రమే కాదు, ఇవి ఏ రకంగా మన జీవితాన్ని రాజ్యాంగం ద్వారా ఇన్స్టిట్యూషనలైజ్ చేయబడ్డాయి. అశోకుని కాలంలో ఏర్పడ్డటువంటి పోలీస్ వ్యవస్థ, సామాజిక నియమాలు, అహింసో పరమో ధర్మ, ఇతర మతాల పట్ల మనం అనుసరించాల్సిన పద్ధతులు, వీటన్నింటిని కూడా ఎంతో చారిత్రక వారసత్వాన్ని ముందు చూపుతోటి ఈ దేశ ప్రజానికానికి అందించినటువంటి గొప్ప మహాచక్రవర్తి అశోకుడు. ఈనాటికి అశోక చక్రవర్తి యొక్క ఆలోచన విధానం ఈ దేశానికి ఎంతగానో అవసరం. మతం, కులం, ప్రాంతీయ విభేదాలు రెచ్చిపోతున్న ఈ కాలంలో అశోకుని యొక్క విలువలు, అశోకుని యొక్క పాలనా విధానం ఈ సమాజానికి ఎంతగానో అవసరం. ఈ విషయాలన్నింటినీ ఈ స్టూడెంట్స్ అందరూ ఈరోజు చాలా చక్కగా పంచుకున్నందుకు వారందరికీ ఆన్ బిహాఫ్ ఆఫ్ హేమంత్ త్రిపుడే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ N9 మీడియా. థ్యాంక్ యూ. జై భీమ్. జై